కంకులైతే సాయిరా మంచి అది బాసన లాక్కుండా ఎక్కుంటా. వీళ్ళైతే మక్క చికెన్ అన్నారు. చూసు ఫ్రెండ్స్, ఇలా వీడియో ఏంటంటే మక్క చికెన్ చేస్తున్నాం. బొంగు చికెన్ చూస్తుంటారు, కుండ చికెన్ చూస్తుంటారు. ద ఫస్ట్ టైం మేము మక్క చికెన్ చేస్తున్నాం. ఎట్లుంటుందో చూపిస్తా. చలో సామే అంతా సక్కంగా జరగాల. ఫ్రెండ్స్, మా వానికి అయితే చెప్పినా మరి దావత్ చేద్దామని. ఆ కడ్డేమో ఇప్పుడు జిమ్మల పట్టనీకి వచ్చిండు. అది చూపిస్తా కడ్డీ. యాందిరయ్యా యాం చేస్తున్నా మరి వాడినైతే జిమ్మలు పట్టుకొని చెప్పినాం, వాడు అస్సలేడు. ఇక మరి చికెన్కి అయితే కంకులే తీసుకున్నాం. ఫస్ట్ కంకులు ఉడకబెట్టుకోవాలా. కొంచెం కంకిలు మంచి రానికి కొంచెం ఉప్పు వేసుకుందాం. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. మన కంకులు అయితే ఉడికినాయి, మరీ తీసుకుందాం. ఫస్ట్ మనం నూనె పోసుకుందాం. ఫస్ట్ కొన్ని మిరపకాయలు వేసుకుందాం. దాని తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుందాం. నెక్స్ట్ బండపు బగారాకు. దాని తర్వాత ఈ చెక్క ముక్కలు వేసుకుందాం. కొంచెం బంగారం కలర్ వచ్చేదాకా వేయించుకోవాలా. ఈ ఉల్లిగడ్డలు ఫ్రై అయినాక అల్లం ఎల్లిగడ్డ వేసుకుందాం. దాని తర్వాత కసూరి మెంతి వేసుకుందాం. మంచిగా మాడినాక పసుపు వేద్దాం. చికెన్ వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం, మంచిగా నీళ్ళు ఊరుతాయి. పొడికారం వేసుకుందాం. తర్వాత రాజు మరి రాబోతుందా ఒకటి. అరే ఇవ్వడం చేస్తానో చెయ్యని నాకుంది మేటే నా పని. మేము తింటాం మక్కలు. నీళ్ళు పోసిన తర్వాత ధనియాల పొడి వేసుకుందాం. కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం.
ఒక నిమ్మకాయ పిండుకుందాం, కొత్తిమీర వేసుకుందాం కొంచెం. ఉడికిపోయింది, మరి దించుకుందాం. సూపర్. సో మక్కల చికెన్ అయితే సూపర్ ఉంది. ఇవో మక్కలు, మక్క పేలాలు, చికెను కలుపుకొని తింటే బాబా సూపరు. దగ్గర ఎట్లా ఊకుంటావు? దూరం కూకొద్దాం. నా పిజ్జా ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. దొంగతనం చేసి ఈరోజైతే మా తోటలో మక్క చికెన్ వండుకున్నాము. మా పిల్లలు నాకు కూడా టేస్ట్ చూపించారు, చాలా బాగుంది. మీరు కూడా కావాలనుకుంటే అప్పుడప్పుడు చేసుకోగలరు. అదిరిపోయింది. అదిరిపోయింది. మక్క చికెన్ వండుకున్నాం, మంచిగా అయింది, సూపర్ అయింది. సో మేమైతే ఈరోజు మరి చికెన్ వండుకున్నాం. ఎప్పట్లో కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా వండినాం మక్క చికెన్ అని చెప్పేసి. అవు రాజమామ, మరి ఎట్లుంది మనం వండింది ఈరోజు? సో వీళ్ళైతే మక్క చికెన్ వండుదామన్నారు, ఎట్లయితుంది అనుకున్నా కానీ చలో ఎక్దమ్ సూపర్ అయింది. చలో శివ ఎట్లుందో చెప్పురా. మనోడైతే మక్క చికెన్ వండుకుందాం అన్నాడు ఈరోజు. మరి ఎట్లయితే ఏమో అనుకున్నాం రాజాడు చెప్పినట్టు, కానీ సూపర్ అయింది. మీరు కూడా ఎప్పుడన్నా దావత్ చేసుకున్నప్పుడు ఈ కుండ చికెన్, బొంగుల చికెన్ కాకుండా ఇలా మా లెక్క డిఫరెంట్గా ఆలోచించి వంట చేసుకోవాలి, సూపర్గా అవుతుంది. మంచిగా అయింది, బాసన లాక్కుంటూ తిన్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇలాంటి వీడియో. మా వీడియోకి ఇట్లా నచ్చినైతే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. విలేజ్ బాయ్ నితిన్.